హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధానికైతే 2 సినిమాలు 'వార్ 2' అండ్ 'కూలీ' సినిమా రెడీ అయిపోయాయని చెప్పుకోవాలి. ఇంకొక 1 వీక్ కూడా లేదు రిలీజ్‌కైతే. మరి సినిమాలో పైన హైప్ ఏ విధంగా ఉంది? ఏ సినిమాకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది? బుకింగ్స్ ఏ సినిమాకి ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎంటైర్‌గా ఈ సినిమాల మీద ఏ సినిమాలో ఎక్కువగా అంటే ముందంజ వేసే అవకాశం ఉంది? సో, కంప్లీట్‌గా దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. ఇంకో 1 వీక్‌లో రిలీజ్ ఉన్నాయి సార్. అటు ఆ! 'కూలీ' అండ్ 'వార్ 2'. 'వార్'. మరి ఆ! హైపు ఇప్పటివరకైతే ఏ సినిమా మీద ఎక్కువగా పెరిగిపోయింది? ఏ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? మరి బిజినెస్ ఏ సినిమాకి ఎక్కువగా జరుగుతుంది? సో, ఆ! ఇదంతా కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో, అవును. మా సినిమా అంటే మా సినిమా, మా సినిమా అంటే మా సినిమా అని ఫైట్ చేసుకుంటారు. అవును. అసలైన మార్కెట్ ఏ విధంగా ఉంది సార్? అంటే ఇప్పుడే మనం చెప్పలేము ఏ సినిమా పైచేయి సాధించిందనేది హ్మ్. మనం ఇప్పుడు చెప్పలేం గానీ, ప్రస్తుతానికైతే ఓవర్‌సీస్‌లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. అక్కడ ప్రస్తుతానికి 'కూలీది' పైచేయిగా ఉందని మనకి తెలుస్తుంది. ఓకే. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల. హ్మ్. అంటే ఇప్పుడు ఎందుకనో 'వార్ 2' సినిమాకి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో పర్టిక్యులర్‌గా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు. అంటే మధ్యలో గ్లిమ్స్ అని లేకపోతే ట్రైలర్ అని ఇటువంటివి వదులుతున్నారు తప్ప, ఇప్పుడు 'కూలీ' ఉంది. హ్మ్. రజనీకాంత్ కొంచెం ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాకపోయినప్పటికి కూడా లోకేష్ కనకరాజు, నాగరాజు, 'నాగార్జున'. నాగార్జున, సత్యరాజు వీళ్ళందరూ హ్మ్. వచ్చి ఇక్కడ బాగా ప్రమోట్ చేశారు. అలాగే తమిళనాడులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమీర్ ఖాన్ వచ్చాడు. బ్రహ్మాండంగా చేశారు. హ్మ్. ప్రమోషన్స్ పరంగా చూసినా కూడా 'కూలీ' సినిమాకి ఎక్కువగా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓకే. ఈ కాస్టింగ్ పరంగా చూస్తే ఇందులోనేమో మనకి ఓన్లీ 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్', 'కైరా అద్వాని', అనిల్ కపూర్ ఇలాగ ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు. 'కూలీలో చూస్తే 'కూలీలో అసలు బీభత్సంగా రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, హ్మ్. అమీర్ ఖాన్ ఇలాగ కాస్టింగ్ పరంగా కూడా డామినేషన్ కొంచెం 'కూలీకి' ఉంది. ఓకే. సో ప్రస్తుతానికైతే పైచేయి 'కూలీ' సినిమాకి ఉంది. హ్మ్. ఈ మళ్ళీ 2-3 రోజులు రిలీజ్‌కి ఇంకా నువ్వు అన్నట్టు ఇంకా 6-7 రోజులు ఉంది కాబట్టి హ్మ్. మొదటి 2-3 డేస్‌లో ఏదైనా దీనికి బ్యాలెన్స్ అవుతుందేమో మనం చూడాలి. ఓకే. ఇప్పుడు బాలీవుడ్‌లో అంటే హిందీ మార్కెట్‌లో చూసుకుంటే మరి అది పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటుంటారు కాబట్టి మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? 'కూలీ' ఏమన్నా వాటిని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే వాటినే ముందంజ ఉందా? అట్ బాలీవుడ్‌లో కూడా ప్రస్తుతానికి హ్మ్. బాలీవుడ్‌లో 'వార్ 2'కి ప్రస్తుతానికి ఎడ్జ్ ఉంది. అక్కడ హ్మ్. బ్యానర్ పరంగా గాని, 'హృతిక్ రోషన్' ఇది గాని. హ్మ్. అయితే 'కూలీలో' కూడా అమీర్ ఖాన్ ఉండడం వల్ల హ్మ్. అమీర్ ఖాన్ రీసెంట్ సినిమా 'సితారే జమీన్ పర్' అది మంచి హిట్ అయింది. అవును. సో మళ్ళీ అంటే అంతకుముందు కొంచెం ఫ్లాప్‌లో ఉన్నటువంటి అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' సినిమాతోటి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు కాబట్టి హ్మ్. 'కూలీలో' అమీర్ ఖాన్ ఉండడం అనేది కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఓకే. కాబోతుంది. హ్మ్. అక్కడ కూడా బాలీవుడ్‌లో కూడా 'వార్ 2'కి గట్టి పోటీ ఇస్తుంది 'కూలీ' సినిమా. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఇప్పుడు 'వార్ 2' సినిమాకేమో అయాన్ ముఖర్జీ. హ్మ్. అతనికి అంతకుముందు ఫ్లాపు. హ్మ్. ఇతనికేమో వరుస విజయాలు వరుస లోకేష్ విజయాలు. కనకరాజు. పైగా అంటే ఇప్పటివరకు పెద్దగా ఎవరు గమనించినటువంటి అంశాన్ని హ్మ్. కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి అంశాన్ని హ్మ్. రజనీకాంత్ మొన్న ఆహ్, రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఏకంగా రాజమౌళితో కంపేర్ చేసాడు. కంపేర్ చేస్తారు. తెలుగులో రాజమౌళి ఎలాగో మా లోకేష్. రాజమౌళి లోకేష్ కనకరాజు అని. హ్మ్. అతను ఫస్ట్ సినిమా 'ఖైదీ' అవును. అసలు ఒక రేంజ్‌లో ఉంటది. హ్మ్. తర్వాత 'మాస్టర్', 'లియో' సినిమాలు కూడా అంటే కమర్షియల్‌గా హిట్ అయినా కూడా హ్మ్. ఆహ్, హ్మ్, తర్వాత 'విక్రమ్' సినిమా అసలు మళ్ళీ అతను విశ్వరూపం చూపించాడు. పెద్ద హిట్. హ్మ్. అంటే ఈ ఇటీవల కాలంలో చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్‌కి ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. అవును. ఆ 4 సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల కూడా హ్మ్. ఈ 'కూలీ' సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. ఓకే. ఇది కాకుండా తమిళనాడు మొత్తం తమిళ ఆడియన్స్ అందరూ కూడా 'కూలీ' సినిమాని ఎలాగైనా సరే ఒక 1000 కోట్ల క్లబ్‌లో మనం తీసుకెళ్ళాలి హ్మ్. అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు మన అంటే మిగతా మ బా ఇండస్ట్రీని పక్కన పెడితే తెలుగు వర్సెస్ తమిళ్ అంటే తమిళ్‌కి అప్పర్ హ్యాండ్ ఉండేది. ఓకే. డైరెక్టర్స్ పరంగా గానీ, ఎలా చూసుకున్నారు ఓవర్‌సీస్ మార్కెట్ పరంగా గానీ, హ్మ్. తమిళ్‌కి ఎక్కువ ఇది ఉండేది. హ్మ్. తమిళ్ సినిమాలు మలేషియాలో గానీ, సింగపూర్‌లో గానీ ఇలాగ వేరే వేరే కంట్రీస్‌లో ఓవర్‌సీస్‌లో మన తెలుగు కంటే కూడా ఎక్కువ ఉండేది. అలాగే డైరెక్టర్స్ కూడా ఒక 'శంకర్', 'మణిరత్నం' ఇలాగా మంచి ఇందులో ఉండేది.
కానీ రాజమౌళి ఎంట్రీ తర్వాత, పర్టికులర్ బాహుబలి తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయింది. తమిళ సినిమాని తెలుగు సినిమా దాటిపోయింది. తమిళనే కాదు, ఈరోజు బాలీవుడ్ సినిమాని కూడా బీట్ చేసే రేంజ్ లో మన తెలుగు సినిమా ఉంది. ఈ పర్టికులర్ గా ఏదైతే మనం ఇందాక 1000 కోట్ల క్లబ్ అని అన్నామో, ఆ 1000 కోట్ల క్లబ్ లో మన తెలుగు సినిమాలు బాహుబలి, ట్రిపుల్ ఆర్, కల్కి, ఇలాగా ఇలా 4-5 సినిమాలు మన తెలుగు నుంచి ఉన్నాయి. పుష్ప 2 4 సినిమాలు ఉన్నాయి. మన కన్నడ నుంచి కూడా ఒక సినిమా ఉంది, KGF 2 ఉంది. ఎటొచ్చి తమిళ నుంచి ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా తోటి ఒక 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళి మనం కూడా అందులో గర్వంగా చెప్పుకునేలా ఉండాలనే ఒక ఇది చేస్తున్నాం. అందుకని ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు పెట్టడం, అంటే అంతకుముందు జైలర్ లో కూడా ఉన్నప్పటికీ కూడా జైలర్ కంటే ఎక్కువ మంది ఇందులో కనిపిస్తున్నారు కదా. జైలర్ లో బాలీవుడ్ నుంచి ఎవరో పెద్దగా ఏం లేరు, కానీ ఇందులో ఏకంగా అమెరికన్ రంగంలోకి దింపారు. అది కూడా ఏదో ఇది కాదు, స్పెషల్ అపీరెన్స్ లా కాకుండా ఒక కొంచెం నీడిగా ఉన్నటువంటి క్యారెక్టర్ అంట. అందువల్ల ఈ సినిమానికి, అంటే ఆ సినిమాలో 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఉన్నాయన్న నమ్మకంతో లోకేష్ కనకరాజు మీద ఉన్నటువంటి నమ్మకం, అంటే అంతకుముందు అతను తీసిన సినిమాలు వరుసగా 4 సినిమాలు కూడా హిట్ సినిమాలు తీసి ఉండడం, పైగా అతని మేకింగ్ కూడా మిగతా డైరెక్టర్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. మనం అతని సినిమాలు చూస్తే, ఇందాక నేను చెప్పినటువంటి 4 సినిమాలు చూస్తే మేకింగ్ పరంగా కూడా అతను ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. కాబట్టి ఈ సినిమా మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా ఆ విధంగా చేస్తున్నారు. సో హీరోలు ఒక పక్క ఇందాక నేను చెప్పినట్టు కాస్టింగ్ పరంగా డామినేషన్, డైరెక్టర్ పరంగా డామినేషన్, అలాగా ఈ అంశాలన్నీ కూలీకి కలిసి వస్తున్నాయి. ఇది చూడాలి. కానీ ఫైనల్ గా కంటెంటే కాబట్టి రేపు పొద్దున్న సినిమా ఎలా ఉందనే, ఇప్పుడు ఇన్ని అంచనాల మధ్య వస్తున్నటువంటి కూలీ, అంతకుముందు కబాలి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ తోటి వచ్చింది, చతికిలు పడింది. అంటే ఈ సినిమా అలాగా డిసప్పాయింట్ చేస్తని కాదు, కానీ చెప్పలేం కదా. ఈ రోజు కొంచెం వెనకబడినట్టు ఉన్నటువంటి వారు చెలరేగిపోవచ్చు ఓపెనింగ్ రేపు రిలీజ్ అయిన తర్వాత, చెప్పలేం కదా. ఎందుకంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మామూలు స్టార్స్ కాదు కదా. డాన్స్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, క్రేజ్ విషయంలో కానీ అన్ని రకాలుగా వాళ్ళు అసాధారణటువంటి ఇది. కాబట్టి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి యశ్రాజ్ ఫిల్మ్స్ కూడా చాలా పేరొందినటువంటి నిర్మాణ సంస్థ. కాబట్టి ప్రస్తుతానికి మనం కూలీదే పై చేయని మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్షణానికైతే మాత్రం కూలీది కొంచెం పై చేయండి. రిలీజ్ టైం వరకు ఎలా ఉండొచ్చు అంటారు సార్? ప్రమోషన్స్ వాటితో కూడా స్టార్ట్ చేశారు. 10వ తారీఖున ఇక్కడ హైదరాబాద్ లో రిలీజ్ ఈవెంట్ అని కూడా చెప్తున్నారు. సో అది ఇంకాస్త బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఆ సినిమా. అది అంటే ఇప్పటికే దాన్ని గట్టిగా చేసి ఉండాలి. మరి అంటే చెప్పాను అంతకుముందు యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళకేమో సైరా సినిమా చాలా పెద్ద, సయ్యారా అనే సినిమా పెద్ద హిట్ అవ్వడం వల్ల వాళ్ళు ఆ బిజీలో ఉన్నారేమో. మరి ఇక్కడేమో మన ఈ సినిమాని తీసుకున్నటువంటి సూర్యధర్ నాగవంశీ నిన్న మొన్నటి వరకు కింగ్డమ్ హడావిడిలో ఆయన ఉండిపోయాడు. అందువల్ల ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో అలాగ వదిలేసి ఉండిపోయిందా ఏంటన్నది మనం చూడాలి. ఇంకొకసారి ఎన్టీఆర్ రంగంలోకి దిగి అటు హృతిక్ రోషన్, కైరా అద్వానీ, అనిల్ కపూర్ వీళ్ళందరూ రేపు రిలీజ్ ఈవెంట్కి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోవచ్చు.